హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జున్ను అనమాట. ఇది వచ్చేసి గేదె పాల జున్ను. కొంతమంది పాలల్లో షుగరు లేదా బెల్లం అది వేసుకుని ఉత్తిని పాలతో కలిపి చేసుకుని తినేస్తారు. ఇది వచ్చేసి గడ్డలాగా వస్తుంది అనమాట జున్ను అనేది. ఇవి వచ్చేసి ఫస్ట్ డే మిల్క్ అనమాట. మనం ఫస్ట్ హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను. తర్వాత దానిలోకి ఒక పెద్ద గ్లాస్ వరకు నార్మల్ మిల్క్ యాడ్ చేసుకున్నాము. మనకి మిల్క్ అయితే ఎన్ని వచ్చినాయో హాఫ్ లీటర్ వరకు 400 గ్రామ్స్ వరకు మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది సరిపోయిద్ది అనమాట. అలా మొత్తం అంతా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు మొత్తం తిప్పుని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి పాలు అనేవి, లేదా అందులో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేసిద్ది అనమాట. అలా మొత్తం జున్ను పాలన్నీ మొత్తం చూసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. మనం పాలు అనేది థిక్నెస్ని బట్టి మనం నార్మల్ మిల్క్ అనేది ఎన్ని యాడ్ చేసుకోవాలో అట్లా ఉంటుంది అనమాట. మేము హాఫ్ లీటర్కి పెద్ద గ్లాస్ వరకు మిల్క్ అనేది నార్మల్ మిల్క్ యాడ్ చేశాను మొత్తం, ఎందుకంటే జున్ను పాలు అనేవి బాగా థిక్గా ఉన్నాయి అనమాట. తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలాచీను మిరియాలు మొత్తం దంచి ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. అలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని విజిల్ పెట్టేసుకోవచ్చు, లేదంటే విడిగా పెట్టుకుంటారు కొంతమంది. నేను వచ్చేసి విజిల్ పెట్టేస్తాను. 2 విజిల్స్ వస్తే సరిపోయిద్ది అనమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం విజిల్ మొత్తం అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకుంటే మొత్తం జున్ను అనేది మనకి గడ్డలాగా వస్తుంది. ఏం పాడవదు అనమాట. మొత్తం బాగా వస్తుంది టేస్ట్ అనేది కూడా. ఇప్పుడు చూసారు కదా, మొత్తం గట్టిగా ఉంది జున్ను అనేది. తీసినప్పుడు కొంచెం అట్లా ఉంటుంది, చల్లారినప్పటికీ మనకి గడ్డలాగా వస్తుంది అనమాట జున్ను అనేది. చూసారు కదా, మొత్తం జున్ను అనేది చాలా బాగా వచ్చింది. టేస్ట్ అది కూడా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.